పుతిన్కి ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అలస్కాలో జరిగేటటువంటి భేటీకి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి పిట్టల ద్వారా స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఉక్రెయిన్ తరపున భూభాగం విషయంలోనే చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారట. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ చెప్తున్నారు. బుధవారం యూరప్ నేతలతో ట్రంప్ వర్చువల్గా సమావేశం కావడం, ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొనడం, సమావేశ వివరాలు మాక్రాన్ మీడియాకు చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో త్రైపాక్షిక సమావేశం ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ జరగాలని ట్రంప్ కోరుకుంటున్నారని తెలిపారు. పుతిన్ మోసం చేస్తున్నాను సమావేశంలో జెలెన్స్కీ ఆరోపించేటప్పటికి మండిపడ్డారు. అందుకని లేదు నీకు వేరేగా ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా అయితే పిట్టల ద్వారా బెదిరింపులు అనమాట. నీ సంగతి తేలుస్తా, నీ అంతు తేలుస్తా, ఇప్పటికీ 100 సార్లు తేల్చింది అమెరికా. అయినా రష్యా నిలబడింది. ఇంకా ఏదో తేలుస్తానంటే పాత రోజులు కాదు ఇది అన్న సంగతి అమెరికా గుర్తు చేసుకోవాలా. రష్యా స్ట్రాంగ్గా నిలబడింది. ఇరాన్ విషయంలో ఏం చేయలేకపోయింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పారిపోయింది అమెరికా. ఇప్పుడు మ్యాక్సిమం వాళ్ళ మీద కొన్ని వేల ఆంక్షలు పెట్టారు రష్యా మీద. అయినా కూడా నిలబడింది కాదు. సమస్యలు ఫేస్ చేసింది, బట్ నిలబడింది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది.